హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షు కిచెన్ ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ వెజ్ బిర్యానీని చేసుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, బీన్స్, మష్రూమ్స్ తీసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇందులో క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక 5 minutes నేను ఉడకబెట్టి దీంట్లో వేసిన. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 to 3 spoons వరకు పెరుగు తీసుకుంటున్నా. జింజర్ పేస్ట్ వేస్తున్నాం. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి 2 వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా కసూరి మెతి వేసి మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొద్దిగా కారం అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వీటన్నిటిని బాగా వెజిటేబుల్స్కి అంతా బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఒక 30 to 40 minutes మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక బౌల్లో రైస్ తీసుకున్నాను. వీటిని కడిగి ఒక 30 minutes నానబెట్టాలి. బాగా ఒక 2 times కడిగి నీళ్ళు పోసి దీన్ని ఒక 30 minutes నానబెట్టేస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, 4 లవంగాలు, బిర్యానీ మసాలాస్ అన్ని హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నాను. మీరు బిర్యానీలోకి ఏ మసాలా ఐటమ్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటే అవన్నీ యూస్ చేయండి. నేను ఇక్కడ లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అది బాయిల్ చేసుకోవాలి. ఇంకొక బాండి పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో అల్లం పేస్ట్, కరివేపాకు, 4 లవంగాలు, చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటా 2 పేస్ట్ చేసిన నేను అది అందులో వేసి కొద్దిగా పసుపు వేసి ఒక 2 to 3 minutes బాగా అది కుక్ చేసుకోవాలి. అంత కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా అది కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చింది. వెజిటేబుల్స్ అంతా అందులో వేసుకోవాలి. మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంతా అందులో వేసుకుందాం. బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes అవి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు కూడా వేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఓ పక్కన వాటర్ అంతా ఉడికిపోయాయి. ఇందులో రైస్ వేసేస్తున్నాను. ఇది బాగా 70% ఉడకాలి మనకి. ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ ఉడికింది 70%. ఇప్పుడు వీటిని తీసి దీనిపైన ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత నేను కాచిన నెయ్యిలో కొద్దిగా పసుపు వేసాను. అది వేసి పైన అంతా చల్లేయాలి. దీనివల్ల న్యాచురల్ కలర్ ఉంటుందన్నమాట, సాఫ్రాన్ యూస్ చేయకుండా.
ఇప్పుడు దీనిపైన బరువు పెట్టేసి ఒక 30 మినిట్స్ కుక్ చేసిన తర్వాత తీసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. సూపర్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.